హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం. ఈరోజు మన రైతు కుటుంబంలో పండు మిరపకాయల పచ్చడి. అప్పటికప్పుడు పండు మిరపకాయలతో ఇలా పచ్చడి చేసుకుని తినండి, ఎంతో కమ్మగా ఉంటుంది. ఇది పండు మిరపకాయలు దొరికే సీజన్ కాబట్టి ఒక్కసారన్నా ఈ పచ్చడిని ఇలా ట్రై చేయండి. చేయడం కూడా పెద్ద కష్టమేం కాదు, ఈజీగా చేసుకోవచ్చు. మరి పండు మిరపకాయల పచ్చడిని ఈజీగా రుచిగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా పండు మిరపకాయలని నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా తొడియాలు తీసేసి ఈ విధంగా ఒలుచుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. వాటర్లో క్లీన్ చేసుకుని ఇలా తొడియాలు తీసేసుకుని తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోండి. జార్లో వేసే ముందు మీకు ఒక విషయం చెప్పాలండి. జార్లో అయితే జార్ నిండా వేయకండి, సగం మాత్రమే వేయండి. జార్ నిండా వేసేసరికి మిరపకాయలు పైకి చిందుతాయి, కొంచెం నీరు ఉంటుంది కాబట్టి. సో జార్ నిండా అయితే వేయకండి, సగం వేసేసుకున్నాక టేస్ట్ తగ్గట్టు ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకుని గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ అయితే చేసుకుని పక్కన పెట్టుకోండి. ఉప్పు వేసి చక్కగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాం. మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చపచ్చగా ఉంటే సరిపోతుంది. పండు మిరపకాయలు పచ్చడి అంటేనే ఇట్లా ఉంటేనే బాగుంటుందండి. మరీ మెత్తగా ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి. ఇలా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టేసి అందులో తాలింపుకి ఆయిల్ పెట్టేసుకుందాం. ఆయిల్ వేసేసుకుని ఆయిల్ కాగినాక తాలింపు గింజలు అలానే జీలకర్ర ఇవి కూడా యాడ్ చేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుని చక్కగా ఇవి మాడకుండా ఈవెన్గా ఫ్రై చేసుకోండి. ఒక 2 మినిట్స్లో తాలింపు గింజలు వేగిపోతాయి. తర్వాత గ్రైండ్ చేసుకున్న పచ్చడి ఇందులోకి యాడ్ చేసుకోండి. మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుని కలిదిప్పుకుంటూ ఉండండి. ఇలా కొంచెం వేసుకోండి. ఫస్ట్ వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసేసుకొని మరి కొంచెం యాడ్ చేసుకోండి. మొత్తం మాత్రం ఒకేసారి వేయకండి. ఇలా స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి, హై ఫ్లేమ్లో అస్సలు ఉంచొద్దండి. పండుమిర్చి పచ్చడిని ఇలా అయితే తాలింపు పెట్టేసాం. ఇందులో వచ్చేసరికి పెరుగు కొంచెం యాడ్ చేసుకోండి. మనం తాగే టీ గ్లాస్తో హాఫ్ టీ గ్లాస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది పెరుగు. ఇంకొంచెం ఎక్కువగా కావాలంటే ఇంకొంచెం 1 స్పూన్ లేదా 2 స్పూన్స్ ఎక్కువగా వేసుకోండి. హాఫ్ టీ గ్లాస్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా పెరుగు వేసేసి ఒక 5 మినిట్స్ పాటు ఖచ్చితంగా ఉండాల్సిందే స్టవ్ మీద, లేకపోతే పచ్చడి అంత బాగోదు. పెరుగు వేసుకున్నాక ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఇట్లా పచ్చడిని ఉడకనివ్వండి. మధ్య మధ్యలో ఇలా కలిదిప్పుకుంటూ ఒక 5 నిమిషాల తర్వాత అయితే చక్కగా ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. ఆ టైంలో కొంచెం పసుపు వేసి 1 నిమిషం ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అప్పటికప్పుడు చేసుకునే పండు మిర్చి పచ్చడి రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలో కాసంత నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఇంకా పచ్చడితోనే తినేస్తాం. రోజుటి మీద కాస్త ఎక్కువ అన్నమే తింటాం ఈ పచ్చడితో. సో పండు మిరపకాయలు ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి డెఫినెట్గా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సంవత్సరం పాటు నిల్వ ఉండే పండుమిర్చి పచ్చడి ఎలా పట్టుకోవాలో మన ఛానల్లో ఉందండి. ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేసుకోండి కావాలంటే.